తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇప్పటికే గ్రామమంతా శానిటైజేషన్ పూర్తి చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వారిని 10 రోజులు క్వారంటైన్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారానికి సంబంధించి ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా కానూరు అగ్రహారం మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం ఈ విలేజ్ అంతా 4 టీములు తిరుగుతున్నాయండి, హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఈ వైరస్ వల్ల ఎవరైనా ఒకవేళ సస్పెక్ట్స్ ఉంటే కనుక, అంటే రన్నింగ్ నోసు, కంజంక్టివైటిస్, ఫీవరు, దగ్గు, అలాగే మజిల్ పెయిన్స్ లాంటివి లక్షణాలతో ఎవరైనా ఉంటే కనుక మా సిబ్బంది వాళ్ళ సర్వే చేయించి ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ర్యాపిడ్ టీం వస్తున్నారు. ఇప్పుడు ఒక 10 శాంపిల్స్ ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇందులో ఈ శాంపిల్స్ తీసుకునేది ముఖ్యంగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు పౌల్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ శాంపిల్స్ తీసుకుని మేము కాకినాడ పంపిస్తాం. పౌల్ట్రీస్ చేసేవారు అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళ సార్, లేకపోతే పౌల్ట్రీస్లోనే వాళ్ళు స్టే చేస్తున్నారా? పౌల్ట్రీస్లో స్టే చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ వారైనా ఇప్పుడు వాళ్ళందరినీ ఒక క్వారంటైన్లో ఉంచారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము ఇప్పుడు శాంపిల్స్ తీసుకుంటాం. ఎన్ని రోజులు క్వారంటైన్ ఉంటుందండి, కలెక్టర్ గారు డిక్లేర్ చేసే వరకు ఉంటుంది. ఇదే చూసుకున్నట్లయితే డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర మనతో చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గ్రామం మొత్తం కూడా జల్లెడ పడుతున్నామని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఆ పౌల్ట్రీస్కి ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందని చెప్పి ధృవీకరణ జరిగిందో ఆ పౌల్ట్రీస్కి, రామకృష్ణ పౌల్ట్రీస్ కానీ లేదంటే మహాలక్ష్మి పౌల్ట్రీస్లో వర్క్ చేసే వర్కర్స్ అందరినీ కూడా అక్కడే క్వారంటైన్ చేసి ఉంచాం. కానీ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్స్ ఏదైతే ఒక ర్యాపిడ్ టీం కూడా వస్తుందని చెప్తున్నారు. వారు ఒక 10 శాంపిల్స్ని కూడా తీసుకుని బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా లేదనేది కూడా ధృవీకరిస్తూ ఉంటూ కూడా డిఎంఎండ్హెచ్ఓ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.